జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన వెనువెంటనే స్థానికంగా ఉన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఆ స్థానం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ అనుచరులు చేసినటువంటి బీభత్సం సోషల్ మీడియాలో అందరూ చూసిందే. ముఖ్యంగా ఈ ప్రకటన వెలువడిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వర్మ అనుచరులు చేసినటువంటి విమర్శలు కానీ, ఆ యొక్క దుర్భాషలు కానీ మనం వినలేని పరిస్థితి. అంత దారుణంగా మాట్లాడారు. పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు పోస్టర్లు చింపేశారు. అదేవిధంగా బ్యానర్లు చించేసి వెహికల్స్ మీద ఉన్నటువంటి స్టిక్కర్లను కూడా చింపేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మా నియోజకవర్గం నుంచి పోటీ చేయవలసిన అవసరం ఏముంది? ఈ నియోజకవర్గానికి చాలా కాలంగా సేవ చేస్తున్నటువంటి వర్మను కాదని తెలుగుదేశం పార్టీ జనసేనకు అప్పచెప్పడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి వీలు లేదు, పోటీ చేస్తే మేము ఓడిస్తామంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు తెలుగుదేశం పార్టీ అనుచరులు, ముఖ్యంగా వర్మ తాలూకా అభిమానులు. మరి ఈ క్రమంలో పొత్తు ధర్మాన్ని విస్మరించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ విధంగా విరుచుకుపడడంపై జనసేనలో ఆందోళన మొదలైంది. ప్రధానంగా ఈ సీటును పవన్ కళ్యాణ్ గెలుచుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. ఎందుకంటే ఏరి కోరి చాలా వరకు సర్వేలు నిర్వహించుకొని పిఠాపురం అయితే తప్పనిసరిగా విజయం సాధిస్తామనేటువంటి ఒక విశ్వాసంతో ఆయన ఆ నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. మరి ఈ సమయంలో పొత్తులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ఈ రెండు జనసేనకు సంపూర్ణ మద్దతు ఇవ్వవలసిన అవసరం అయితే ఉంది. పెద్ద స్థాయిలో అంటే పై స్థాయిలో అంత చక్కగా ఉన్నప్పుడు కూడా కింద స్థాయిలో ఓట్లు వేసేటువంటి ఆ శ్రేణుల్లో వ్యతిరేకత రావడంతో జనసేనలో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతూ ఉంది. దీన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా ఉంది. ఎందుకంటే ఈ స్థానాన్ని తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గెలవాలి. ఎందుకంటే ఆ యొక్క మూడు పార్టీల్లో ఆ ముఖ్య నాయకుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఒకవైపు చంద్రబాబు గెలవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా గెలవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈ ఇద్దరు విజయం సాధిస్తేనే మహాకూటమిలో ఒక శక్తిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతలను కానీ సరిచేసుకోకపోతే ఈ మహాకూటమికి ఇబ్బందులు అయితే తప్పవు. వాటిని ఓట్లుగా మలుచుకునేందుకు కాస్త కష్టపడవలసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.